నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముస్లింలకు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న భువనేశ్వరి. వక్ఫ్ బోర్డు భూములను వైకాపా నేతలు ఆక్రమించారని ధ్వజం. తప్పుడు కేసు అంగీకరించాలని బీసీలను హింసిస్తున్నారన్న బొండా ఉమా. తమ పేర్లు చెప్పాలంటూ చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపణ. వైకాపా నేతలు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారన్న షర్మిల. న్యాయం కోసం గొంతెత్తితే అడ్డుకుంటున్నారని విమర్శ. అన్ని జిల్లాల్లోనే అనకాపల్లిని దగా చేసిన సీఎం జగన్. 5 ఏళ్లలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయని వైనం. ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా. వ్యాపార బాధ్యతల వల్లే ఆలస్యమని ఎక్స్లో ప్రకటన. విజయవాడ సిపి ఆఫీసు వద్ద వడ్డెర సంఘం నేతలు ఆందోళనకు దిగారు. సీఎంపై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న దుర్గారావుని చూపించాలని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే అనుమతి లేదని పోలీసులు వారిని అక్కడి నుంచి పిఎస్కి తరలించారు. అక్రమంగా అరెస్టు చేసిన ఏమూరు దుర్గారావును సతీష్ను వెంటనే విడుదల చేయాలి. అక్రమంగా అరెస్టు చేసిన ఏమూరు దుర్గారావు సతీష్ను వెంటనే విడుదల చేయాలి. వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత. అక్రమంగా అరెస్టు చేసిన ఏమూరు దుర్గారావు సతీష్ను అక్రమంగా అరెస్ట్ చేసిన ఏమూరు దుర్గారావు న్యాయం జరగాలి. నా భర్త నాకు చూపించాలి. 16వ తారీఖు సాయంత్రం తీసుకెళ్లారు, ఇంతవరకు లేదు. శిక్ష ఒప్పుకున్న సతీష్ని చూపించారు, మిగతా నలుగురిని వదిలేశారు. నా భర్త ఏం తప్పు చేశాడు? అతను ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు. నా భర్త ఏ తప్పు చేయలేదు. మీ దగ్గర ఏది లేదు కాబట్టి నా భర్తను దాచిపెడుతున్నారు. మీరు మీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నా భర్తను తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. న్యాయం అనేది ఉంటే న్యాయం గెలవాలి. నా భర్తను బయటకు తీసుకురండి, మాకు చూపించాలి. నా భర్త తప్పు ఉంటే సజీస్తో పాటు తీసుకొచ్చేవాళ్ళే మీరు. నా భర్త తప్పు లేదు కాబట్టి మీరు దాచిపెడతారు. సాక్ష్యాధారాలు మీ దగ్గర లేవు కాబట్టి బయటకు తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. చేశానండి, వెళ్ళాము. లేడు, ఏ స్టేషన్లో లేడు. లాయర్ని తీసుకొని వెళ్ళాము మేము, ఎక్కడా లేడు. నాకు చూపించాలి, నా బిడ్డలకి నాకు చూపించాలి. నా భర్త ఎలా ఉన్నాడో నాకు తెలియాలి. అసలు ఇంతవరకు ఆచూకీ లేదు, చెప్పుకోకుండా తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం తెలియట్లేదు. నా భర్త నాకు చూపించాలి. ఇప్పుడు నా భర్త నాకు చూపించాలి. ఈరోజు కోర్టుకి తీసుకురావాలి. నా భర్త తప్పుంటే ఆ రోజు సతీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళు. నిందితుడిని తీసుకొచ్చారు, వాడి పక్కన వాడిని తీసుకొచ్చారు. నా భర్తకి ఏ తప్పు తెలియదు కాబట్టి, మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు. నా భర్తను తీసుకురండి. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే సాక్ష్యాధారాలు తీసుకొని నా భర్తను. మీడియా మిత్రులారా, ఆ పిల్లలను చూడండి. ఆ పిల్లలను చూస్తుంటే ప్రజాస్వామ్యం మొత్తం కూడా అయ్యో అల్లో రామచంద్ర అని బాధపడుతున్నారు. మీ గవర్నమెంట్ కి కనికరం లేదా? మీ పోలీస్ వ్యవస్థకి కనికరం లేదా? లా అండ్ పాటించరా? రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్నారు. ఈ బిడ్డల మొహం చూడండి. అయ్యా, అరెస్ట్ కూడా లేకుండా తీసుకెళ్లిన మనిషి ఉన్నాడా లేడా, ఏమయ్యారని మేము అడుగుతున్నాం. ఆ భార్యకి మీరు స్పందించి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు చాలా ఉంది. మీడియా మిత్రులారా, మీరే ఇది తీసుకెళ్లి పై వరకు ఆ బిడ్డలకి, ఆ తల్లికి న్యాయం చేయాలి. ఆ తల్లి ఆవేదన మీరు పట్టించుకోవాలి. బిడ్డ దుర్గారావును అరెస్ట్ చేసి 5 రోజులైనా కనీసం జాడ తెలియకుండా చేస్తున్నారు ఈ పోలీసు వ్యవస్థ. ఎప్పటికైనా మా ఒడ్డిన బిడ్డని తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేయకపోతే రక్షించండి అని
మేము సిపి గారిని కలిసి న్యాయం చేయాల్సిందిగా మేము అందరం వచ్చాము. సిపి గారు అందుబాటులో లేరు, డీసీపీ గారు కలవని పోలీసు వారు చెబుతున్నారు. మేము సాయంత్రంలోగా మా దుర్గారావుని కోర్టుకు సబ్మిట్ చేయాలని, కోర్టు కూడా న్యాయం జరుగుతుందని మీ న్యాయదేవత మీద నమ్మకంతో మీ డీసీపీ గారు కలుస్తున్నాము. డీసీపీ గారు కూడా న్యాయం చేయకపోతే మళ్ళీ సోమవారం నాడు మేము మా ఒడ్రి కులం తరఫున వచ్చి సిపి గారి దగ్గర విన్నవించుకొని ఆయన కాళ్ళు పట్టుకుంటామని ఒడ్రి సంఘం తరఫున మీ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము. మా బిడ్డని సాయంత్రం చూపించాలి. వర్ధిల్లాలి ఒడ్రి ఐక్యత. బిడ్డలకు డబ్బులు ఇచ్చి ఆ రోజు డబ్బులు ఇచ్చి వైసీపీ లీడర్లు ఒడ్డెర్లని రోడ్ల మీదకి రప్పించినటువంటి నాయకుల్ని వాళ్ళని అరెస్ట్ చేయండి. ఒడ్డెర్లను అసలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? మీరిచ్చే 300, మీరిచ్చే 200, మీరిచ్చే క్వార్టర్ బాటిల్ గురించి ఆ రోజు రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి వాళ్ళని తీసుకురండి. వాళ్ళని తీసుకొస్తే నిజాయితీ అన్నది ఏదో బయటపడిపోద్ది. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఎగవేరి చేసి ఆ వైసీపీ లీడర్లందరినీ పట్టుకురావాల్సిందిగా మీ ఒడ్డెర సంఘం తరఫున కోరుతున్నామండి. ఈ ఒడ్డెర్ల రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఆ రోజు మీరిచ్చిన 300, మీరిచ్చిన 200, మీరిచ్చిన మద్యం బాటిల్, ఆ బాటిల్ ఇవ్వబట్టే మా ఒడ్డెర్లు ఆ రోజు రోడ్డు మీదకి వచ్చారు. ఆ విషయం చెప్పండి. రాష్ట్రంలో డీజీపీ, సిపి, ఏసీపీ అంతా పోలీస్ సిండికేట్గా ఏర్పడి తప్పుడు కేసులతో నిత్యం వేధిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులో తనను ఇరికించాలని చూస్తున్న పోలీసుల్ని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను పోలీసులు నిత్యం వేధిస్తా ఉన్నారు. 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. ఏం తప్పు చేశాం మేము? సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లను వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. కష్టపడి ఐపీఎస్లు అయ్యి నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది. బాయ్ అయినటువంటి వేముల సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి జడ్జి గారి ముందు 164 స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు. రెండోది, మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు, ఇతనికి రాయేసిన అతను వేముల, ఇతను కూడా వేముల, ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి 6 రోజులైంది. ఎక్కడున్నాడో తెలియదు. కోర్టుకు బెటరు, రిమాండ్ చూపించరు. ఎవడిచ్చాడండి మీకు ఈ చట్ట ఉల్లంఘన హక్కులు? మీకు ఒప్పుకోమని, తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా? చట్టం అనేది ఉందా? ఎన్నికల సంఘం పట్టించుకోదా? నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఎవరు మీరు సిబిఐ ఎంక్వైరీకి? మీకు చిత్తశుద్ధి ఉంటే దాడి మీద వాస్తవాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ రాయండి. కేసు ఒప్పుకోమని, మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తా ఉన్నారు? బోండా ఉమాని ఇబ్బంది పెడతాం కోసం మొత్తం జీ హుజూర్ అంటూ తాడేపల్లిలోంచి ఫోన్ వస్తే నుంచొని మాట్లాడుతున్నాడు. ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టి. ఇలాగే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ లో జీ హుజూర్ అన్నటువంటి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్నారు. చూసుకెళ్ళి రేపు వచ్చేది జూన్ 4వ తారీఖున మా గవర్నమెంట్ వస్తుంది. రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా.
నేను మిమ్మల్ని విడిచిపెట్టను. బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా ఇరికిచ్చాలనంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను. నా మీద గనక తప్పుడు కేసులు గనక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ముస్లింలకు ఇచ్చిన ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదని నారా భువనేశ్వరి విమర్శించారు. కుప్పంలో ముస్లిం మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. 5 ఏళ్లలో ముస్లింలు ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. మైనార్టీల కోసం చంద్రబాబు తెచ్చిన పథకాలను జగన్ ప్రభుత్వం తీసివేసిందన్నారు. కులం మతాలు వేరైనా మనం అంతా ఆంధ్రులమని, వైకాపా రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని భువనేశ్వరి అన్నారు. గత 5 ఏళ్లుగా ఎన్నో సందర్భాల్లో ముస్లిం అగౌరవించింది వైసీపీ ప్రభుత్వం. మీరే చూసుంటారు ఎట్లా చేశారు. అట్లానే నంద్యాల్లో షేక్ అబ్దుల్ సలాం ఆయన ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు భరించలేక అతను భార్య బిడ్డలు అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. అట్లానే మిస్ బా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్ల తను నంబర్ 1గా వస్తాందని క్లాస్లో వైసీపీ నాయకులు అతని కూతురు నంబర్ 1గా ఉండాలని ఈ అమ్మాయిని వేధించుకుని ఆ అమ్మాయి ఆ వేదనలు భరించలేక ఆ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంది. ఆలోచించండి, ఆ చిన్నపిల్లలో ఎంత దుఃఖం ఉంటే భరించలేకపోతే ఆ చిన్న స్కూల్కి వెళ్ళే పిల్ల ఆత్మహత్య చేసుకుంది. నందికొట్కూరులో అది కూడా నాకు కదిలివేసింది. ఆ అమ్మాయి నమాజ్ చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు వైసీపీ నాయకుడు ఆ అమ్మాయిని బుర్ఖాన్ తీశాడు. నానా మాటలు అన్నాడు. వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఒక బుర్ఖాన్ తీయటానికి. అది ఈ వైసీపీ ప్రభుత్వం మన మతాలకి ఇచ్చే గౌరవం. ఈ వైసీపీ గవర్నమెంట్ మైనారిటీకి ఇస్లామిక్ బ్యాంక్ మైనారిటీ మహిళలకు పెన్షన్ 45 ఏళ్ళకే ఇస్తామన్నారు. అది ఇవ్వకుండా ఆపేశారు. అభివృద్ధి కోరుకుంటూ సబ్ ప్లాన్ దుల్హన్ పథకాలు 1,00,000 రూపాయలకి పెంచుతామని ఈ ప్రభుత్వం మీ అందరికీ హామీ ఇచ్చారు. ఆ హామీలు కూడా నెరవేర్చట్లేదు. దాదాపు 80% వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమించుకుంది ఈ వైసీపీ ప్రభుత్వం. వక్ఫ్ బోర్డు చెందిన 30,000 ఎకరాలు భూములు ఆక్రమించుకుంది ఈ ప్రభుత్వం. ఆఖరికి మీరు పూజించే ప్రార్థన స్థలాలు కానీ శ్మశాన స్థలాలను కూడా వదలట్లేదు ఈ వైసీపీ ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది భూ కబ్జా. వాళ్ళకి మంచి మర్యాద అనేది లేదు. ఒక మతాన్ని గౌరవించాలని అసలు లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళు డబ్బు సంపాదించుకుంటే చాలు, ప్రజలు ఏమైనా పర్వాలేదు అనే ఆలోచనలో ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం. మైనారిటీలు అనేది మర్చిపోకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకటే నమ్ముతారు, అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలకి మన డ్యూటీ మనం చెయ్యాలి, వాళ్ళని గౌరవించాలనేదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకునేవారు. అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద 11 లక్షల ముస్లిం కుటుంబాలకు 140 కోట్ల రూపాయలతో కిరాణా సామాగ్రి అందజేసింది తెలుగుదేశం గవర్నమెంట్. మీరు సంతోషంగా ఉండాలని. అట్లానే 5 సంవత్సరాల్లో 200 కోట్లతో 38,000కి పైగా మైనారిటీ వధువులకు వివాహానికి 50 రూపాయల వేలు సహాయం అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్థాపించి దాని ద్వారా 2,500 కోట్లను ఉపయోగించి నూర్ బాషా దుదేకులు ముస్లిం కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా 40 కోట్ల బడ్జెట్ను కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం. మైనారిటీ చాలా పథకాలు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో 10 పథకాలు అన్నీ ఆపివేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. మీకు దక్కాల్సింది కూడా వాళ్ళు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. కానీ మీరు ఒకటే ప్రశ్నించాలి, ఆలోచించాలి కూడా, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మీకు చెందాల్సిన డబ్బు. ఇవాళ మిమ్మల్ని కలిసి మీకు ఆ ధైర్యం ఇచ్చి మిమ్మల్ని ముందుకు సాగాలని అనుకుంటున్నాను నేను. ఇది ఒక్కళ్ళ వల్ల కాదు, మీరందరూ కూడా కలిసి ఈ వెల్ఫేర్ ఏమేమి తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం
ఇస్తానని ఒప్పుకుందో, అది కాకుండా ఈ వైసీపీ ప్రభుత్వం కూడా చాలా పథకాలు ఇస్తామన్నారు. మరి అన్నీ ఏమైంది అని మనందరం నుంచుని నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని. అదే నేను కోరుకుంటున్నాను మీ అందరి దగ్గర నుంచి. వివేకాను అవినాష్ కుటుంబ సభ్యులు హత్య చేస్తే చంద్రబాబు చేయించాడంటూ గత ఎన్నికల సమయంలో ఊరూరు తిరిగి ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు తాము సిబిఐ ఆధారాలతో బయటపెట్టిన విషయాలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని షర్మిల విమర్శించారు. తాము వివేకా హత్య గురించి మాట్లాడకూడదంటూ ఆర్డర్ తీసుకురావడంపై ఆమె మండిపడ్డారు. కడపలో లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమె సీఎం జగన్ అవినాష్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్ షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. 2019లో వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు? నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు, సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారుమ్రోగించిన వాళ్ళు, అప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తితే, అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ గా వేసుకున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసుల్నే, ప్రభుత్వ పోలీసుల్నే, రాష్ట్ర పోలీసుల్నే కంచగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూజ్డ్ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల తర్వాత ఒక అక్యూజ్డ్ని, అది కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూజ్డ్గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్లీ ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సీఎం జగన్ పర్యటన అంటే చాలు సామాన్య ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అనకాపల్లి జిల్లా గొడిచెర్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా జనాలు లేక గొడిచెర్ల కూడలి వెలవెలబోతుంది. జగన్ బస్సు యాత్ర మార్గంలో అరగంట ముందు నుంచే పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు ఎండవేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడపలో ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి మాధవి తనదైన శైలిలో దూసుకువెడుతున్నారు. ప్రచారానికి మహిళల హారతులు, పూలమాలలతో విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని మాధవి అభ్యర్థిస్తున్నారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలను ఓటర్లకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అధికారంలోకి రాగానే వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తామని భరోసా కల్పిస్తూ ఆమె ప్రచారం కొనసాగించారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. సింగనపాలెంలో తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో కలిసి నిర్వహించిన ప్రచారానికి మహిళలు, యువకులు నుంచి విశేష స్పందన లభించింది. రాబోయే ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్త చెరువు మండలం కుమ్మరిపేటలో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ప్రచారంలో ఆమెపై పూలు చల్లి నృత్యాలతో చేసి స్వాగతం పలికారు.
తెదేపా అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి అని, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి పని ఇక్కడ అలాంటి రిపేర్స్ కానీ ఏవి కానీ చేసింది లేదు. స్ట్రీట్ లైట్స్ ఇష్యూ ఇలాంటి చాలా ఇష్యూస్ చెప్తున్నానండి. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలతో ముందుకు వస్తున్నారు. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, బస్సు ఫ్రీ సర్వీసెస్ కానివ్వండి, ఇంకా ప్రతి బిడ్డకి చదువు కోసం 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, బీసీలకి 50 years అవుతానే పెన్షన్ పెంచడం 4,000కి చేయడానికి కూడా చాలా ఉపయోగకరం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గొండ్రాయిలో అధికార తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం నేత శ్రీరామ్ చిన్నబాబు నేతృత్వంలో పెద్ద ఎత్తున వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో విసిగిపోయామని గ్రామస్తులు తెలిపారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు చిన్నబాబు గారు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్న చంద్రబాబు 2024లో సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. తిరుపతి జిల్లా తడలో తెదేపా శ్రేణులు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు మురళీరెడ్డి కోరారు. హైదరాబాద్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను అభిమానులు, ఐటీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. హైటెక్ సిటీ ముందు కేక్ కట్ చేసి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వల్లే తామంతా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అలాంటి పేదింట్లో బిడ్డలందరూ కూడా చదువు ద్వారా వాళ్ళు ప్రపంచాన్ని ఏలాలి అన్న ఒక కళతోటి ఆయన ఈరోజు మా అందరి కోసం కష్టపడి ఫైళ్లు మోసుకొని కంపెనీల చుట్టూ తిరిగి ఈరోజు కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ లాంటి సిటీలో తేవడం వల్ల ఈరోజు ఇంతమంది బతుకుతున్నారు. రాళ్ల గుట్టల్లో మహానగరాన్ని నిర్మించి ఈరోజు తెలుగు జాతికే కాదు దేశానికే గర్వకారణమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు అంటే ఆయన వల్ల మా అందరం జాబ్స్, లైఫ్స్ పొందిన మేమందరం కూడా ప్రతిరోజు గ్రేట్ఫుల్గా, ప్రతిరోజు ఆయనకి థ్యాంక్ఫుల్గా అందరం కూడా ఆనందంగా బ్రతుకుతున్నాం. సో ఈ రోజు టుడే ఇస్ ద రియల్ సెలబ్రేషన్ ఫర్ అస్. మేమందరం ఈ రోజు ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చామంటే వీఆర్ సో ఎక్సైటెడ్. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన నాయకుడి బర్త్డేని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు మన తెలుగు జాతిలో పుట్టడం మన అదృష్టం. ఈ రోజు ఆయన వల్ల జీవితాలు పొందిన మేమందరం కూడా ఆయన కోసం నిలబడే అవకాశం రావడం మా అదృష్టం. రేపు 1 సంవత్సరంలో అమరావతిలో కూడా ఇదే విధంగా ఐటీ రాబోతుంది, ఇదే విధంగా యువతకి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ బర్త్డే సైబర్ టవర్స్ ముందు జరుపుకున్నాం. నెక్స్ట్ బర్త్డే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టబోయే అద్భుతమైన రాజధానిలో అక్కడున్న యువతతో కలిసి జరుపుకోబోతున్నాం అని మేమందరం గర్వంగా చెప్తున్నాం. ఈ ఎలక్షన్స్ అనేవి చాలా కీలకం. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ లీడర్ మన రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. యువత అందరూ కూడా ఇది అర్థం చేసుకొని ఈరోజు మేమందరం ఇక్కడ ఒక మంచి లైఫ్ పొందాము అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల. మేము చదివిన చదువుకు అర్థమే ఉండేది కాదు ఆయన కనుక ఈరోజు ఈ కంపెనీలన్నీ తెచ్చుండకపోతే. రాష్ట్ర యువత ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్గా చేసుకుంటే 20 lakh జాబ్స్ మన ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అవుతాయి. ఎంతో మంది యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో థింక్ బిఫోర్ యూ ఓట్. చంద్రబాబు నాయుడు గారు లాంటి మిషనరీ లీడర్కి ఓటు వేద్దాము, ఆయన గెలిపించుకొని మన రాష్ట్రానికి ఒక బంగారు బాట వేద్దామని తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్.